స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాటంశెట్టి సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ 190 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు, 100 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక వసతులకు నిధులు తీసుకొచ్చి తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి 52 కోట్లు, మల్లవరం ఎత్తిపోతల పథకానికి 130 కోట్లు, మామిడాడలో జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకానికి 3.5 కోట్లు నిధులు తీసుకురావడమే కాకుండా 4 మండలాల్లో సిమెంట్ రోడ్లు, గ్రామాల లింక్ రోడ్లకు 66 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారన్నారు. అంతేకాకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, 2 కోట్ల రూపాయలతో ఆడబిడ్డలకు పెళ్లి కానుక అందించడం, 80 లక్షల రూపాయలతో మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 30 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కల్పించడం, ఇవన్నీ సూర్యచంద్ర కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధి సాధకులు జ్యోతుల నెహ్రూ రాష్ట్రంలో జగ్గంపేట నియోజకవర్గాన్ని 11వ స్థానంలో A+ గ్రేడ్తో ముందుకు తీసుకువెళ్తుంటే అది చూడలేని సూర్యచంద్ర అభివృద్ధి జరగడం లేదని, అవినీతి జరుగుతుందంటూ అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పేరు పాండ్రంగ రాంబాబు, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నిన్న జగ్గంపేట నియోజకవర్గంలో ఒక ఎందుకు ఏ ఆలోచన లేని వ్యక్తి సూర్యచంద్ర అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ కుమార్ గారిని తనకు నోటికి వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడి ఏదేదో అనేస్తే నేను ఒక రకమైన సింపతిని, ఒక రకమైన అభిమానాన్ని జనాల్లోంచి పెంపొందించాలన్న ఆలోచనతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు అతను నోటికి వచ్చినట్టు. అసలు జ్యోతుల నెహ్రూ గారి అనే స్థాయి కానీ, జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ గారిని విమర్శించే స్థాయి కానీ నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. నువ్వు మామూలుగా సామాన్య కార్యకర్తలు. ఆ సామాన్య కార్యకర్తలో పూరుపూడి అనే గ్రామంలో నెహ్రూ గారి అనే అండదండలతో ఒక సర్పంచ్ అనే పదవి నీకు ఆయన కల్పిస్తే నీకు వచ్చింది. ఆ సర్పంచ్ ద్వారాగా నువ్వు నెహ్రూ గారి నేరలో బతికి నెహ్రూ గారిని అనే వ్యక్తి స్థాయికి అంటే మనం మన ఎవరింట్లో తింటే వాళ్ళింట్లో వాసాలు ఎక్కడతారని పెద్దలు సామెత అనేవారు. ఆ టైపులో మనం మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది సూర్యచంద్ర గారు ఒకసారి గ్రహించాలి. మీరు జనరల్గాను సత్యమేవ జయత అనే ఒక జెండా తగిలించుకొని మీరు ఊరు తిరుగుతుంటుంటారు. మీరు అందులో ఆ జెండాకి ముందు విలువ ఇవ్వండి. ఎందుకంటే సత్యమేవ జయత అనే జెండా తగిలించుకునే ముందు మనం సత్యం మాట్లాడుతున్నామా, అసత్యం మాట్లాడుతున్నామా? జూన్ నెల నాటికి, జూలై నెల నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళ్ళూరు లిఫ్ట్ పూర్తవ్వాలి, నీరు గ్రామాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇక్కడ శంకుస్థాపన లేట్ అవుతుంది. లేట్ అయితే ఒక నెల పోతుంది. ఒక నెల పోతే జూలై నెలలో కానీ పోయిందనుకో, పోతే రైతులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్కి ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్తో నెహ్రూ గారికి ఉన్నటువంటి పరిచయంతో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారితో చెప్పించి ముందుగానే పైపులన్నింటినీ కూడా అసెంబ్లీ చేయించడం జరుగుతుంది. పైపులు ఆల్రెడీ తయారవుతున్నాయి సూర్యచంద్ర. ఇప్పుడు లోకేష్ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అవి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అనుకున్న టైంకి తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ని ఆయన పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్లో శివారు గ్రామాలైనటువంటి ఇరుపాక కానీ, మర్రిపాక కానీ, మామిడాడ కానీ, పార్ట్ ఆఫ్ నరేంద్రపట్నం కానీ ఈ ఊర్లకి తాళ్ళూరు లిఫ్ట్ నీరు గతంలో వెళ్ళేది కాదు. అందుగురించి జ్యోతుల నెహ్రూ గారు ఏం చేశారంటే ఈ గ్రామాలకు 1 ఎకరం కూడా నా నియోజకవర్గంలో ఉండకూడదు, వాటర్ లేకుండా ఉండకూడదు, సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి 3,50 కోట్లు శాంక్షన్ చేయించి ఆ 3,50 లక్షలతో కూడా ఇమీడియట్గా పనులు మొదలెట్టారు. ఆల్రెడీ పైపులు కూడా వేసేయడం జరిగింది. ఒక మోటార్లు బిగించడం మాత్రమే ఉన్నది. ఇది అభివృద్ధి కాదా సూర్యచంద్ర? ఈ అభివృద్ధిని కనిపించడం లేదా సూర్యచంద్ర? అంటే నీకు అభివృద్ధి జ్యోతుల నెహ్రూ గారు అంటే అభివృద్ధి అనేటువంటి సంగతి నీకు కూడా తెలుసు. కావాలని చెప్పేసి నువ్వు ఆయన మీద అభాండాల మోపాలనేటువంటి ఒకే ఒక దుర్బుద్ధితో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కానీ నెహ్రూ గారు కూడా ఎంత అభివృద్ధి చేస్తారనేటువంటి విషయం నీకు తెలుసు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి
జ్యోతుల్ నెహ్రూ గారు అవినీతి గురించి మాట్లాడాడు. ఈ మధ్యన ఒక సీరియల్ కింద 2-3 రోజుల నుంచి ఇదే కథనం నడుపుతున్నాడు. అసలు అవినీతి భాగవతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రని. సూర్యచంద్ర, నీ భాగవతం అంతా కూడా అందరికీ తెలిసిందే. నువ్వు ఏ రకంగా మసులుకుంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఏ రకంగా బయటకు వచ్చేస్తావు, జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అని అంటావు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటావు. అని చేత ఏంటంటే ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి 24 గంటలుంటే 24 గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా. ఎంచేతంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కరెత్తు మన తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ 53 కోట్లు తెచ్చినప్పుడు పొగుడు తట్టు పెట్టావు. ఏమని నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని, ఈవేళ 53 కోట్లు ఏంటి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ బ్లేడ్ ఫిరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నీ వెనకాల ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు, 22 స్టార్ట్ అవుద్ది అంటున్నావు. 22 మొదలవుతుంది కాబట్టి మొదలవుతుందని చెప్పారు. ఈవేళ జీవోతో సహా ఉంది ఇక్కడ మా దగ్గర, ఆ శాంక్షన్ అయి ఉంది. అది అని చేత ఏంటంటే నువ్వన్నీ తెలుసుకో. అడపాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అన్నది పెద్దలు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ రాష్ట్ర కార్యదర్శి అప్పలయ్య గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యచంద్ర ఒక ప్రెస్ మీట్ పెట్టి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి కార్యకర్తకి క్షుణ్ణంగా తెలుసు. ఏదో ఒక పార్టీ చూసిన పిలవకపోతుందా, పార్టీలో పిలిచి టికెట్ ఇవ్వకపోతుందా, లేదా కనీసం ఒక కార్యకర్తగా పార్టీలో జాయిన్ చేసుకోకపోతారా అనే ఒక ఆలోచనతో ఏదో ఒక నాయకుడిని మనం గట్టిగా తిట్టినట్లయితే అబ్బో సూర్యచంద్ర చాలా పెద్ద నాయకుడు, ఈ పెద్ద నాయకుడిని తిడుతున్నాడు కాబట్టి ఇతన్ని మన పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతో పార్టీ ఉంటుంది అని ఒక ఆలోచనతో అతను మనుగడ కొనసాగించుకోవడానికి అతని స్థాయి పెద్దది చేసుకోవడానికే ఈ రోజున జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వార్డు నెంబర్ దగ్గర కూడా ముఖ్యమంత్రిని కామెంట్ చేసే స్థాయికి ఈ రోజున మీడియాలో తయారైపోవడం జరుగుతుంది. మన స్థాయి ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడే మాటలు అది నిజమా అబద్ధమా అన్నది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. 200 కోట్ల అవినీతి జరిగిందా నువ్వు చూసావా, నువ్వు లెక్క పెట్టావా? అవినీతికి పరాకాష్ట నువ్వు అని చెప్పేసి మీ జనసేన పార్టీలో జరిగిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి డమరకం మోగిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజున జ్యోతుల్ నెహ్రూ గారు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడ ప్రతి నాయకుడు కూడా మీ ఒక సవాలు ఇస్తున్నావు. నీకు దమ్ముంటే కాసుకో. నువ్వు 200 కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే జీవితంలో జ్యోతుల్ నెహ్రూ గారు కానీ మేము కానీ రాజకీయాలు చేయడం మానేస్తాం, పోటీ చేయడం మానేస్తాం. దమ్ముంటే నువ్వు నిరూపించలేకపోతే జీవితంలో పోటీకి నువ్వు కానీ నీ పెళ్ళం కానీ పోటీ చేయడం మానేస్తావా అని చెప్పి సందర్భంగా నేను ఒక క్వశ్చన్ నిన్ను వేస్తున్నాను. నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఏదైనా సరే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది, ఏ నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నమస్కారం, నా పేరు గురు సత్యనారాయణ, జగ్గంపేట సొసైటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. పాటంశెట్టి సూర్యచంద్ర జ్యోతుల్ నెహ్రూ గారి మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. ఆయన ఒక మాట చెప్తాడు, ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షించే మనిషి, అటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిపరుడైనటువంటి జ్యోతుల్ నెహ్రూని ప్రోత్సహించడో మాట్లాడనివ్వడో అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా అయితే అభివృద్ధిని కాంక్షిస్తారో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అదే రకంగా అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధిని పరుగులు పెట్టించేటటువంటి వ్యక్తి అనేటువంటి సంగతి నీకు కూడా తెలుసు. గతంలో నువ్వు ఆయనతో పనిచేసావు, ఆయనతో పాటు కూడా నువ్వు నీ గ్రామాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ గారి సహకారంతో. అయితే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయన ఇలా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడినవరని అంటున్నావు, కానీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనేటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గ్రేడ్లు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరికీ కూడా. అటువంటి గ్రేడ్లు
జ్యోతుల్ నెహ్రూ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా 11వ స్థానం A+ గ్రేడ్ రావడం జరిగింది. అంటే నువ్వే చెప్తున్నావు కదా. మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జగ్గంపేట మండల టీడీపీ అధికారులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున 2 రోజులు 3 రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతుల నెహ్రూ గారు పరపతి దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది. ఆ దుష్టశక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోరుకుంటా నడుస్తూ ఉంది. మరి 20 నెలలు మాత్రమే పూర్తయింది. ఇంకా మరి 38 నెలల్లో ఇంకా మరి పదవీ కాలం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఎన్నికల్లో చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చేయించినటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా మరి పక్కన పెట్టడం జరిగింది. అభివృద్ధికి మరి ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మరి అలా అభివృద్ధి ఇక్కడ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ నన్ను వైస్ చైర్మన్గా జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను నియమించడం జరిగింది. అలాగే గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపు నుంచి సూర్యచంద్ర అనే వ్యక్తి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రతి డోరు కూడా తిరుగుతూ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి జనసేన జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి. అలాగే మొక్కలు పంపిణీ అవడం అంటే ఈ రకరకాల వివిధ కార్యక్రమాల ద్వారాగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ఆశీస్సులు తీసుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అని చెప్పేసి ఆశపడ్డ వ్యక్తి. చివరాఖరికి వచ్చేసరికి కూటమి కట్టారు. కూటమి కట్టడంలో కూటమిలో భాగంగా నాకు సీట్ ఎవరు అని చెప్పేసి అని ఆయన అపోహలు చెంది పార్టీని వీడి ఏ పార్టీ ద్వారాగా ఆయన అయితే పైకి ఎదిగాడో, ఏ నాయకుడైతే అతను ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాడో అదే పవన్ కళ్యాణ్ని ఆయన వ్యతిరేకించి ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయన మీద వ్యక్తిగతంగా ధర్నా చేసి పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన పార్టీ పేరు చెప్పుకొని పార్టీలో ఉంటూ ఎంతోమంది జనసేన సపోర్టర్ల ద్వారాగా జనసేన సానుభూతిదారుల ద్వారాగా ఆయన నిధులు తీసుకొని ఆయన నిధులు సేకరించి డబ్బులు పోగేసుకొని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతను పోటీ చేసి అంటే కొంచెం మంది వెనకాల అండదండలు చూపించి నిలబెట్టి కూటమి తరపు నుంచి ఎవరి నుంచి ఉన్నా సరే గెలవకూడదు, వాళ్ళని పాడు చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే పోటీ